నీకు ఇంకా కొంచెం సేపు ఇక్కడ ఉండి ఇంకా కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని ఉందా? సోషల్ అంటే నాకు బాగా ఇష్టం. దాని గురించి బుక్‌లో తప్ప ఇంకెక్కడ ఎప్పుడు చూడలేదు. ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది కానీ గైడ్‌నెస్ లేదు అంతగా. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ చాలా శిలలు చూసావు. ఆ తరం వాళ్ళకి, మీ జనరేషన్ వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు నేచర్‌ని ఎక్కువ స్పాయిల్ చేయకుండా ఉన్న దాంట్లో సరిపెట్టుకునేవాళ్ళు. మనం ఏం చేసుకుందాం అనుకున్నా నేచర్‌ని స్పాయిల్ చేస్తున్నాం అండ్ ఎగ్జాస్టబుల్ ఉన్న ఆటిలిని కూడా తీసేస్తున్నాం. ఫాసిల్ ఫ్యూయల్స్ సంథింగ్ ఇప్పుడు మొన్న ఎల్‌పీజీ వార్ వల్ల ఎల్‌పీజీ లేదు మనకి. ఇదివరకు అంటే బోలెడు ఎల్‌పీజీ ఉండేది. దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేయడం వల్ల మనకి ఎల్‌పీజీ అనేది తక్కువగా వస్తుంది కదా. ఓకే దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు నువ్వు ఫ్యూచర్‌లో ఏమవ్వాలనుకుంటున్నావు? ఫ్యూచర్‌లో నేను ఇంకా డిసైడ్ చేయను. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కనుక ఏదైనా ఒక మంచి పొజిషన్‌లోకి వస్తే ఈ దేశానికి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏం మార్చాలనుకుంటున్నావు? వేటిని ఎక్కువ వేస్ట్ చేయకూడదు. అండ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ యానిమల్స్ స్ట్రీట్ డాగ్స్ గురించి తీసుకుందాం అనుకున్నాను. నీ జనరేషన్ పిల్లలకి నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? నా జనరేషన్ పిల్లలకంటే ఓవర్గా ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే డిసిప్లిన్ అంటూ ఏమీ లేదు. ఈ జనరేషన్ అనే దానికి డిసిప్లిన్ అనేదే లేదు. నేనైతే డిసిప్లిన్గా ఉండాలి, మాట్లాడాలి, గుడ్ వర్డ్స్, నాట్ బ్యాడ్ అంతే.